హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామ్ వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి మా స్కూల్కి వచ్చేసినాం. ఎట్లుందంటే మొత్తం హడావిడి జందా వందనం అంటే ఎట్లుంటుంది, మొత్తం పొట్టు ఉంటుంది. సేమ్ అదే విధంగా ఉంది మా ఇక్కడ కూడా. సో పిల్లలందరూ ఫుల్ జోష్గా ఫీల్ అవుతారు బాక్సులు తెచ్చినందుకైతే. వీళ్ళందరూ స్కూల్కి వచ్చేస్తారు, మొత్తం లగేజ్ అంతా చదువుకొని వస్తారు. ఇప్పుడు డ్యాన్స్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ పార్టిసిపేట్స్ అందరు ఉంటారు కాబట్టి ఇక ఇప్పుడు అందరు స్కూల్కి జమ అయి వస్తూ ఉన్నారు. మంచి వందే మాత్రం సాంగ్స్ కుట్రాడా సచ్చు ఇది నితిన్ మైక్ తీసుకురా నువ్వు. అరే నితిన్ మైక్ ఉందా ఉంటా ఒకసారి సార్ అడుగు. తీసుకురా ఏ మైక్ ఉందంటే నాకు ఈ 4 మాటలు మాట్లాడడానికి అవకాశం కలిగించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నిజంగా ఈ స్కూల్లో చదువుకున్నందుకు, ఈ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మాకు ఇలాంటి సౌకర్యాలు లేకుండే. మేము కనీసం ఈ వాల్ కోసం ఎన్నో రోజులు మేము అడిగినాం, కానీ ఇంతవరకు మేము ఉన్నప్పుడైతే మాకు వాల్ రాలేదు. అలాంటిది మీకు మంచి చాలా అంటే చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా గ్రామ పెద్దలను అడగొచ్చు, అలాగే యూత్ని అడగొచ్చు. ఒకటి అడిగిరు సార్ వాళ్ళు మనకి ఇంతవరకు అక్కడ కూర్చొని మనకు పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకటి అడిగారు. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా ఏదంటే, కూర్చొని తినడానికి ఏదైతే ఇబ్బంది అవుతుందో, తినేటప్పుడు పిల్లలు బయటకు వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారని చెప్పేసి సార్ వాళ్ళు మాకు ఒక విన్నపం చేసిరు. దానికి నేను ఈ సభాముఖంగా ఒకటి తెలియజేస్తున్నాను. పిల్లలు ఎంతమంది ఉన్నారు అక్కడ కూర్చొని తినడానికి, అది ఎంతైతే అవుతుందో అది 15,000 కానీ 20,000 కానీ అది కట్టించే బాధ్యత మాదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటి బోర్డు కాడ పెడదాం. ఫోటో తిప్పిట్లు సో ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం తీసుకొచ్చిన బాక్సులు మనమే తీసుకుపోవాలి. ఇప్పుడు తీసుకుపోయి ములుగులు ఇచ్చేసేయాలి. ఓపెన్ అయిన విగ్రహమే క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఉండొద్దని ఎందుకని. వెరీ గుడ్. అది ఏంది అది మరి అట్లా కొడుతుంది మరి ఇచ్చేపో. అయిపోయింది కదా ప్రోగ్రామ్. అట్లా పెడితే ఎట్లా పెడతారా? గబేం తీసిర్రా? ఈ పండ పెట్టాలి వీట్లను. ఎందుకురా అడ్డంలో పడుతుందారా? అరే నేను మర్చిపోయినా, అందరం ఎడ కూర్చున్నాం. నేను మర్చిపోయినారా నిజంగా? లేకపోతే 2 అరే శేఖర్ 2 ఇట్లా వండబెట్టు. దీన్ని మీకెళ్ళి స్ట్రైట్ పెట్టేసి ఓపెన్ చేసేసి వెనుక. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మా స్కూల్కి ఈరోజు వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నిజంగా. ప్రతి సంవత్సరం పోతూ ఉంటాము, కానీ ఏ సంవత్సరం కూడా మనం ఏం డొనేట్ చేయలేదు. కానీ ఈ సంవత్సరం కొంచెం పిల్లలకి పాటలకి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్న మైక్లు పనిచేస్తలేవు, మౌత్ పీస్లు ఏం పనిచేస్తలేవు. అందుకని చెప్పేసి ఒక 3 days ముందే వెళ్ళి సార్ మీకు ఏం కావాలని చెప్పేసి అడిగితే మాకు ఏమొద్దు, ఒక ప్రాబ్లం అవుతున్నది, పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకు సౌండ్ బాక్స్లు అనేటివి లేవు, కొనాలంటేనేమో చాలా పెద్దగా ఎక్కువ రేటు ఉన్నాయి,
అవి రెంట్ కోసం ఒక రోజు మాకు డొనేట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి సార్ అని ఉండే. సరే అని చెప్పేసి తప్పకుండా చేద్దామని చెప్పేసి ఇక మన తరపున మనం మాట ఇచ్చినాం కాబట్టి చేస్తామని చెప్పేసి వచ్చినాం. ఇక దాని తర్వాత మార్నింగ్ వెళ్ళి తీసుకొని వచ్చి సౌండ్ బాక్స్లు పెట్టించి మన వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు. దేనికైనా కూడా మా మహంకాళి యూత్ మస్తు సపోర్ట్ చేస్తారు. ఏదైనా పని చేద్దాం, ఏదైనా వర్క్ చేద్దామంటే 100%గా మంచిగా సపోర్ట్ చేస్తారు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మన స్కూల్లో, మనం చదువుకున్న స్కూల్లో మనం ఆ సభ మీద ఎక్కితేనే మనకు ప్రైజులు తీసుకునేటప్పుడు అమ్మో అనిపిస్తుంటుంది. అలాంటిది మనమే ప్రైజులు ఇస్తుంటే చెప్పలేను అదంతా. ఆ సభ పైన కూర్చోవడం కానీ మంచిగా అనిపిస్తుంటుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక పొలిటికల్ కూడా ఉన్నాం కాబట్టి ఇక నెక్స్ట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అంటే కంప్లీట్ ఈ రోజుతోటి నెక్స్ట్ వచ్చే పాలకవర్గంలో మనకు కూడా ఏదో ఒక చోటు ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే చెప్పగలుగుతున్నా. చెప్పలేము ఇక ఫ్యూచర్లో ఏమవుతుందో. నేనైతే అనుకుంటున్నా ఇప్పుడు వచ్చే పాలకవర్గంలో మనకు కూడా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి. మేబీ చెప్పలేం. ఇక మా గ్రామ పంచాయతీ, మా గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు, మా గ్రామంలో ఉన్న ఓటర్లతో అవుతుంది. మంచి చేయనీకైతే నేను ముంగటికి వస్తున్నా. ఇక దాని తర్వాత జనాలు ఇష్టం, వాళ్ళ ఓటింగ్ ఇష్టం. సో నిజంగా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అక్కడ డ్యాన్సులు కానీ, స్పీచ్లు కానీ ఈ రోజు వచ్చిందంటే చాలు. ఒక గుడి పోతే ఆధ్యాత్మికంగా ఏ విధంగా అయితే మైండ్ వెళ్ళిపోతుందో ఇలాంటి రోజులు వస్తుంటే ఇండియా పైన, భారతదేశం పైన ఆ ప్రేమ, మమకారం, నాది అనే ఫీలింగ్ తట్టుకొని బయటికి వెళ్తుంటుంది. అంత మంచిగా అనిపిస్తుంటుంది. ఈరోజు అయితే మంచిగా గర్వకారణంగా అయిపోయింది. మంచిగా అయిపోయింది. సక్సెస్గా, గ్రాండ్ సక్సెస్గా కంప్లీట్ అయిపోయింది. ఇక సార్ వాళ్ళు, ఊర్లో అందరూ కూడా కొంచెం అప్రిషియేట్ చేసారు. అదంతా మీ వల్లనే, నేను అనుకోను. మీరు ఉంటేనే నేనున్నాం. మీరు ఉన్నారు కాబట్టి ఆ డొనేషన్ చిన్న చేయగలిగినాం. దాని తర్వాత ఫ్యూచర్లో మంచి మంచి డొనేషన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇక ఇప్పుడే ఇంటికి వచ్చిన, పొద్దున పోయినా 10 గంటలకు, ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ఇక అన్నీ ఉంటాయి. ఇక బయటికి ఎక్కువ వెళ్ళాం కాబట్టి ఇక వెళ్ళినప్పుడే అన్నీ చూసుకోవాలి కాబట్టి అన్నీ చూసుకొని వచ్చేసిన. ఇక ఇంట్లో ఏం చేస్తారో ఒకసారి చూసేద్దాం. టైం వచ్చేసి 7 కావస్తుంది. ఇంకా 10 నిమిషాలు ఉంది. సో మా తమ్ముడు ఇట్లనైతే మార్కెట్కి వెళ్ళిపోయారు. తమ్ముడు చెల్లె ఇద్దరే కలిసిపోయారు. క్రియాన్స్ ఏమో బయట ఉన్నాడు. హాయ్ క్రియాన్స్. ఎందుకు అట్లా పెట్టంగానే నవ్వుతావు అట్లా? క్రియాన్స్ అమ్మ చెప్పు. అట్లా నవ్వుతారా నాన్న? సిగ్గు పడవద్దురా. అయ్యో 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 అన్నా కొద్ది సిగ్గు పడుతున్నావురా నువ్వు అయితే. ఏమైందిరా శిరీషేదిరా? మీరిద్దరు మార్కెట్ పోయారుగా? అత్తమిట్లో పోతుంటే అత్తమిట్లో పంపించిన. శిరీష ఒక్కదాన్ని పంపించిన? అత్తమిట్లో ఉన్నారు. అత్తమ్మ మహేశ్వరి ఎక్కించుకొస్తారు. ఫోన్ చేస్తాను ఇంకా మన నేనే పోతా. ఒక 5-10 నిమిషాలు పట్టా వాళ్ళు తీసుకోనికి. ఎంత దూరం ఉంది? నడుచుకుంటూ పోతారా పాపం? ఒకటి అందరు కలిసి పోయారా? వాళ్ళందరూ ఇష్టపడి ఒక బండి మీద ఎక్కించుకొని వాళ్ళ పోయేది ఉండే. గలీజ్ ఉంటాయని శేఖర్ అన్న మొత్తం శిరీషని అయితే పట్టించుకోడు. ఇప్పుడు ఆడికే పోతున్నా, ఎక్కించుకొస్తా. అవి ఎటుకెళ్ళి వచ్చినా మరి? మీరు కార్లో పెట్టి హోంవర్క్ వేపించి అంటే తీసుకొచ్చిన. బ్యాగ్ అట్లా ఉంది అట్లా మన నుంచి. నిన్ననే రా, నిన్న డ్యామ్ కాడికి వెళ్ళి డైరెక్ట్ అట్లా తీసుకుపోయిన కార్లో వేసిన బట్టే ఉండే. హోంవర్క్ మళ్ళీ వేయలే అంటే చేస్తాను చేసుకో. ఏమైనా చేస్తుంది ఆమె పిన్ ఎంబడి పోతా, బాబాయ్ ఎంబడి పోతా అని ఏడిచింది. నువ్వు వచ్చేదాకా ఏడుస్తూనే ఉంది. ఆమె బాగుంది నా నీ డ్రెస్. ఈ జుట్టు వేసాను ఇంకోసారి ఆమెకు. ఎందుకు మస్తుంది ఇలా పొద్దుల ఏమొద్దు బాగాలేదు. అది పెట్టినాం రోజుకు. అవునా? బాబాయ్ పెట్టిండు మంచిగా గీడుండే పిల్క. అట్లే ఉండాలి మరి, ఇట్లా వద్దు. ఎందుకు బాగాలేదు, డిఫరెంట్ ఉంది ఇలా కదా నాన్న?